ఇచ్చి పడేద్దాం. మనతో పాటు ఉన్నది ఈరోజు జేరా, గుణ, పాల్ అండ్ మై సెల్ఫ్ డ్రైవర్. ఓకే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే, మనం ఎన్నో మన చిన్నప్పటి నుంచి ప్రతిరోజు చూసేవి సినిమాలు, పెద్దయ్యకి ప్రతిరోజు చూసేవి సినిమాలు, నెట్ఫ్లిక్స్లో చూస్తాం సినిమాలు, ఫోన్లో చూస్తాం సినిమాలు, థియేటర్లో చూస్తాం సినిమాలు. ఆ సినిమాలు తీసే డైరెక్టర్ల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మనం చిన్నప్పటి నుంచి ఎంతమంది డైరెక్టర్ని చూసాం, కానీ మనం చూసినట్టుగా మనం ఎంత బాగా ఎంజాయ్ చేసామో అందులో ఉన్న కొంతమంది డైరెక్టర్స్ని తీసుకొని వాళ్ళు మొదటిగా ఏ సినిమా తీశారు, ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నారు, దానికి వాళ్ళు ఎవాల్వ్ అయ్యారా డిసాల్వ్ అయ్యారా అని టైటిల్ పెట్టమని మన డ్రైవర్ గారు చెప్పాడు. కానీ ఏదైతే ఏంటి ఏదైతే ఏంటి రెండు ఒకటే మనం మ్యాటర్ ఈరోజు మాట్లాడుకుందాం. అది ఇప్పుడు జరా నువ్వు చెప్పు, మొదటి డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మీరేమనుకుంటున్నారు? అతను మాట్లాడిన చెప్పండి, మీరు చెప్పండి సార్. నాకు పర్సనల్ గా మెహర్ రమేష్ అంటే ఫస్ట్ టైం మెహర్ రమేష్ సినిమా చూసింది చెప్ప. షాడో. బిల్లా తెలియకపోవడం ఏంట్రా? నేను మంచి సినిమాలు గుర్తుపెట్టుకోండి. అనుష్క చేసింది అదేనా? అనుష్క హీరోయిన్, హీరో కాదు. హీరో కదా, హీరో ఉన్నాడు సినిమాలో. ఓకే, మెహర్ నోలన్ తీసిన ఫస్ట్ సినిమాల్లోని తీసిన సినిమాల్లోని నాకు బాగా గుర్తుంది మాత్రం శక్తి. గుణ, నేను ఫస్ట్ చూసిన సినిమా బిల్లా. సూట్ వేసి మంచిగా సూట్ వేస్తే నాకు అప్పుడులో నచ్చేది ఏంటంటే, అప్పుడులో చిన్నప్పుడు పగిలిపోయిన సూట్ ఒకటి కొన్నారు ఎర్రది. అంటే ప్రభాస్ కంటే సూట్ చిన్న కరువు వచ్చి మంచి షేప్ వస్తుంది, అంటే అది టైలర్ మీరు కదా. మనకి ఎలాగంటే మస్కా చెస్కా ఏదో అంటాడు కదరా, మస్కా చెస్కా ఏదో అస్తల విస్తల బేబే, మెహర్ అన్న బెస్ట్ వర్క్ అయితే బిల్లా అనుకోవచ్చు. సినిమా కాబట్టి బెస్ట్ వర్క్ ఎందుకంటే ఎందుకంటే ఆడి స్క్రిప్ట్ కాదు అది. బోళా శంకర్ కూడా బెస్ట్ వర్క్ అవ్వలేదు. బిల్లా ఒక హఠాత్ పరిణామంగా కన్సిడర్ చేయొచ్చు. అప్పట్లో మనం మెహర్ అన్న పూరి జగన్నాథ్ దగ్గర పనిచేస్తూ పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ లేపేసి రీమేక్ చేసి కన్నడ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్లు తెచ్చుకున్నాడు అనమాట. మెహర్ అన్న ఫ్రమ్ శక్తి ఇట్ ఈస్ ఆల్ రివెంజ్ స్టోరీస్ ఆడియన్స్ పై. ఫ్రమ్ శక్తి కాదు అంటారు. మరి రీసెంట్ గా వచ్చిన బోళా శంకర్ ఎవరు చూసారు? నేనైతే చూడలేదు. బోళా శంకర్ నేను మన డెరా ఫస్ట్ డే సంగత్సర సినిమాలో ఏమనిపించింది? సినిమా మధ్యలో బయటకు వచ్చేయాలనిపించింది. మరి వచ్చారా? నేను ఇంత పెద్ద గట్టి మనకు దింపడం మనకి అది అర్థం కాదు, అది ఊహాతీతం. మర్చిపోవడం మంచిది. మనం శక్తి బిల్లా తేడా అంటున్నావు కానీ ఒక సినిమా మర్చిపోయారు. ఏంట్రా? గెస్ట్ చేయగలరా? నీకు మెహర్ రమేష్ తప్ప ఎవరికి నచ్చి ఉండదు. కంత్రి పాటలు బాగుంటాయి కదా. కంత్రి పాటలు బాగుంటాయి, ఏదో మనిషి అన్నమాట. పాటలు మెహర్ రమేష్ కొట్టాడు కదా. నెక్స్ట్ డైరెక్టర్ గురించి గుణ, నువ్వు డైరెక్టర్ పేరు చెప్పరా? శంకర్. మీకు దింపారు సార్. గేమ్ చేంజ్ చేద్దాం, శంకర్ పేరు తీసుకొచ్చాను. నువ్వు గేమ్ చేంజ్ చేద్దాం అనుకున్నా, నేను గేమ్ ఓవర్ అయిపోయినా. మరి ఫస్ట్ సినిమా ఏం చూసారు? ఫస్ట్ చూసింది నేను అపరిచితుడు. శివాజీ. బాయ్స్ 2003. నాకు తెలిసి మనం బాయ్స్ సినిమాకి వెళ్ళినా మనకు గుర్తుండదు, కానీ నాకు తెలిసినంత వరకు అపరిచితుడు. నాకు తెలిసినంత వరకు అపరిచితుడు ఫస్ట్ సినిమా అయితే అపరిచితుడు. నాకు బాగా ఇష్టమైన సినిమా అయితే రోబో. ఈ సీడీ అరిగిపోయినంత వరకు చూసిన సినిమా అయితే రోబోయే. ఆడంటే డబ్బు నోడు కూడా బ్యూరే సైడ్ మనం అంతా 3 సిరీస్ 4.7 GB 4.7 GB సీడీలు ఉండే కాదు, 700 MB సీడీలు ఉండేవి. దాంట్లో 3 సినిమాలు 4 సినిమాలు ఉంటాయి. దానికి డోంట్ ఎంకరేజ్ పైరసీ. చిన్నప్పుడు తెలియక చూస్తాం ఇప్పుడు, అందుకే అన్ని థియేటర్కి వెళ్తున్నాం కదా. అప్పుడు చేసిన పాపాలు ఇప్పుడు తుడుచుకోవడానికే
నువ్వు అలాంటి పోయినా తెలిసిన సినిమా గేమ్ చేంజర్కి వెళ్ళారు, మీరు బోలా శంకర్కి వెళ్ళారు, నేను గేమ్ చేంజర్కి వెళ్ళాను. అప్పుడు చేసుకున్న పాపాలు ఇప్పుడు మనకు తగులుకుంటున్నారా? అపరిచితుల్లో ఇష్టమైన సీన్ ఏమన్నా చెప్పండి. అంటే అంటే అది చూసినప్పుడు అప్పుడులో అపరిచితుడు ఏంటంటే మనం బాగా చిన్నప్పుడు, మరి మీకు అనిపించిందో లేదో తెలియదు కానీ చిన్న హారర్ ఫీల్ నాకు చిన్నప్పుడు, అది థియేటర్ లో చూసినప్పుడు. ఏ సీన్ కూడా అపరిచితుడు వస్తే ఒక అంటే మరీ భయపడిపోయి కాదు కానీ చిన్నది ఉంటది, చిన్న ఫియర్ ఫ్యాక్టర్ ఉంటది. దట్ పాయింట్ ఆఫ్ టైం వాజ్ వే బియాండ్ టైం, లెజిట్. అంటే డార్క్ వెబ్ తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఆ 3 ముక్కలు ఇంగ్లీష్ వచ్చి అయిపోయిన తర్వాత తెలుగు వచ్చి ఆ హారర్ ఫ్యాక్టర్ ఉంటది. నెక్స్ట్ వాలీబాల్ ఫైట్ ఒకటి, వాలీబాల్ త్రో బాల్, అది అక్కడే అదే అదే మ్యాన్హోల్ ఫైట్, అక్కడే కదా మ్యాన్హోల్ ఫైట్. వాలీబాల్ అదొకటి బాగుంటది. అంటే ఆడి మూలకు పడేసి వీళ్ళు వాలీబాల్ ఆడుకుంటారు. అపరిచితుడిలో ఇంకోటి పాటలు బాగుంటాయి, రెమో క్యారెక్టరైజేషన్ బాగుంటుంది. అండి స్టార్టింగ్ ఫ్రమ్ హిస్ కెరియర్ టిల్ అ పాయింట్ ఆఫ్ రోబో 2.0 ఆయన సినిమాలన్నీ బాగానే ఉన్నాయి. ఐ అందరికి నచ్చదు అని అంటారు కానీ ఐ ఇస్ వన్ ఆఫ్ గుడ్ ఫిలిం రా. ఐ నాకు చాలా ఇష్టం. నాకు ఐకి ప్రాబ్లమ్ అంటే నాకు తెలిసినంత వరకు ప్రాబ్లం అయిందా ఇదే అని కాదు. పేపర్ లో ఫోటో చూస్తే ఓ రోజు ఫస్ట్ లుక్ ఫోటో అని చెప్పి పెద్ద చైర్ ఉంటది, ఒక కాలు చెయ్యి ముందేసుకొని చిన్న బీస్ట్ లుక్ ఒకటి రిలీజ్ చేస్తే ఈడు విక్రమ్ అంటే అక్కడ పేపర్ లో కింద అతను విక్రమ్ అని చెప్తే గానీ మనకి తెలియదు. నేను ట్రైలర్ చూసా, నాకు తెలుసు ట్రైలర్ తెలుసు, నేను అన్నీ తెలుసు, కానీ ఏమనుకుంటా అవన్నీ చూస్తే అది చూసిన తర్వాత ఫుల్ ఫైట్ ఇదే ఉంటదేమో అదే ఉంటదేమో చూస్తే సినిమాలో చూస్తాను రా, ఈడు ఎప్పుడు వస్తారని చూస్తాను రా, ఇంతకీ రాడరా. గొప్ప చిరాకు వచ్చింది కదా, సినిమా అయితే బాగుంటది. యాడ్లు తగ్గించుంటే ఇంకా బాగుంటుంది నా ఫీలింగ్. అప్పట్లోనే సినిమాలో అదే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇప్పుడు ప్రైమ్ వీడియో వాడు కూడా సినిమా మధ్యలో యాడ్లు వేస్తున్నాడు. దారుణంగా దాని నుంచే మా టీవీలో అందరూ అడాప్ట్ అయ్యి యాడ్ల మధ్యలో సినిమాలు వేయడం స్టార్ట్ చేస్తారు. శంకర్ విషనరీ రా. తెలీదా? బాహుబలి తీద్దాం అనుకున్నాడు కానీ తీయలేదు. రాజమౌళి హాట్స్టార్ లో వాట్ ఇఫ్ దాంట్లో వస్తుంది. ఎస్ అది కాదు బ్రో, బట్ వాట్ ఇఫ్ శంకర్ నిజంగా బాహుబలి తీస్తే? అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం కదా బ్రో, అప్పుడెప్పుడో శంకర్ మంచిగా ఉండేవాడు. శంకర్ చేస్తారు కానీ ఇంకో శంకర్ సినిమా చెప్పండి. కానీ నాకు తెలిసి శంకర్ దాంట్లో మోస్ట్ రీవాచ్డ్ అది ఎవరైనా సీన్స్ కానీ ఏదైనా శివాజీ. శంకర్ ఒక అప్పట్లో శంకర్ ఏంటంటే మన ఇండియాకి జేమ్స్ కెమెరాన్ అన్నమాట. మాట్లాడితే మొత్తం అంతా దాని గురించి, మొత్తం ఎపిసోడ్ అంతా దాని గురించి తెలిపోద్ది. కానీ శివాజీ సినిమా వచ్చినప్పటి నుంచి ఎవరు స్కూల్లో ఎవరు తిరుపతి వెళ్ళి గుండు చేసుకొచ్చినా గుండు బాస్ మాత్రం ఎప్పటికీ ఫేమస్. శివాజీలో నేను డిలేట్ అయ్యేది ఏంటో తెలుసా? పర్స్ లో డబ్బులని తీసి ఇట్స్ ఓకే నాకు అలవాటే, కానీ శివాజీకి డబ్బులు ఉండేవి మన దగ్గర. ఓకే కాకుండా ఇండియన్ 3 తర్వాత వెల్పరి అని ఉంది, నేను ఈరోజు పొద్దునే చూసాను. హీ సేయింగ్ దట్ అవతార్కి దాని తర్వాత గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఉన్నంత టెక్నాలజీ తీసుకొని వస్తారు అని. లెట్ us see. చెప్తే నువ్వు తమిళ డైరెక్టర్ ఇచ్చావు కదా, అందరూ తిడతారు నిన్నే. నీకు ఎంత శంకర్ ఇష్టం అయితే మాత్రం ఎంత ఫ్యాన్ అయితే మాత్రం తెలుగు డైరెక్టర్ అని చెప్పిన తర్వాత మళ్ళీ ఫస్ట్ సెకండ్ డైరెక్టర్ తమిళ డైరెక్టర్. రాజమౌళి గురించి మాట్లాడుకుంటామా ఇంకా లేదా వేరే డైరెక్టర్? మీరే పేరు చెప్పండి నెక్స్ట్ డైరెక్టర్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదో అతనే పూరి జగన్నాథ్. మంచి ఫిలాసఫీ ఉంటుంది భయ సినిమాల్లో, అంటే స్క్రాప్ ఫిలాసఫీ అయినా, బట్ ఇట్స్ నైస్, బాగుంటది. అరే చెప్పండి, పూరి జగన్నాథ్ది ఫస్ట్ మూవీ మీరు చూసింది? బాగా చూసిన సినిమా అయితే బుజ్జిగాడు. బాగుంటది బుజ్జిగాడు, కానీ 2 సార్లు థియేటర్కి వెళ్ళాను. ఓకే, నన్ను అడిగితే పూరి జగన్నాథ్ సినిమాలో అమ్మ నా తమిళమ్మాయి ఒకప్పుడు బాగుంటది, కానీ కొట్టిందే లేదంటే నన్ను అడిగితే పోకిరే. నాకు బిజినెస్ మ్యాన్ నెక్స్ట్ లెవెల్, కానీ పోకిరి అయితే క్లీన్ షీట్. పోకిరి లెవెల్ ట్విస్ట్ అని పోకిరి లెవెల్ ట్విస్ట్ ఉంటది అంటారు. పోకిరి లెవెల్ ట్విస్ట్, నోబడీ ఎక్స్పెక్టెడ్ దట్ ట్విస్ట్ ని సినిమా పేరు పెట్టి పిలుస్తాం. అప్పట్లో ట్విస్ట్లే ఉండేవి సినిమాల్లోని. పోకిరిలో బాగా గుర్తున్నాయి సీన్స్, కూరగాయల మధ్యలో జంప్ చేయడం మహేష్ బాబు. కాల్చాలు ట్రై చేశాను కానీ పడిపోయేవాడిని. ఎవరు కూరగాయలు అవసరం లేదు, ఇంట్లో పూలు వేసుకొని తీసుకొట్టేవారు 2 టమాటాలు వేస్ట్ చేసినందుకే. దాంట్లోని రవితేజ సినిమా ఒకటి చాలా బాగా ఆడింది, అంటే ఆడిందని కాదు,
చాలా టైం తర్వాత రవితేజ సినిమా ఒకటి తీసాడు, గుర్తుంది? ఎంతమంది గుర్తుంది? ఏం సినిమా? అమ్మా నాన్న తల్లిదండ్రులమైన తర్వాత ఇంకోటి తీసాడు. ఇది కృష్ణానగరే మామ కృష్ణానగరే, అది పూరేనా? నేనింతే తర్వాత ఇంకోటి ఇంకేంటి? నేనింతే ఆడలే కదా. నేనింతే ఆడలేదు. ఇంకేంట్రా? Idiot ఆ? ఇంకెవరు ఇంకేం సినిమా తీసారా? ఇందాక మన డేరా చెప్పు చెప్పినట్టు నువ్వే. ఉన్నాడు. Idiot ఆ? నువ్వే చెప్పు. ఆడుకుందా చెప్పురా. దేవుడు చేసిందా? ప్రకాష్ అందులో ట్రైలర్ నాడికి సెట్ అయ్యేదండి. అలీగఢ్ ఎవడు పంపి ఎవడు ఆ సినిమా బాగుందంటాడు. ఇప్పుడు ఆ ముక్కలో చూడటం, హాఫ్ ఏదో పీసులు చూడటం, నేను ఫుల్ గా అయితే కంటిన్యూస్ కి ఇప్పటికి ఆ సినిమా చూడలేను. నేను ఫుల్ కంప్లీట్ చూడలేదు. జెమినీ కామెడీలో బిట్లేస్తాడు ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ మామూలు మాట. అరే నీకు పూరి జగన్నాథ్ లో నాకు 3 సార్లు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ ని పిచ్చెక్కించాలని ఆ సినిమాలో డిసైడ్ అయ్యి టెంపర్ లో చేసాడు అనిపిస్తుంది రా. చాలా బాగుంటుంది సినిమా. ఎన్టీఆర్ వాళ్ళేమో కానీ ఇట్స్ గుడ్. టెంపర్ కంబ్యాక్ రా, టెంపర్ ఇద్దరికి కంబ్యాక్. ఇంకా అప్పట్లో ఎన్టీఆర్ గ్రాఫ్ దిగిపోతుంది చెప్పాలంటే, ఎవరేమనుకుంటే అంటే అలాగేం కాదు. ఇద్దరికి కంబ్యాక్. బాగా అప్పటికి ఇద్దరు అమ్మాయిలతో అప్పట్లో తీసిన తర్వాత హార్ట్ అటాక్ ఒకటి వచ్చింది, అది మంచి అటాక్ ఇచ్చింది అందరికి. దాని తర్వాత సూపర్ ఏంటంటే అందుకే టెంపర్ కి అంత ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న దేవరా ఇదంతా నువ్వు ఏం చెప్పినా ఓ సూపర్ పూరియా, నువ్వు సూపర్ అంటే నాకు సూపర్ గుర్తొచ్చింది. నిజమా? సూపర్ పూరియా, సూపర్ పూరి పూరి సూపర్ పూరి. అరే ఇప్పటికి సూపర్ ఆల్బమ్ అంటే సూపర్ ఉంటదిరా. అప్పట్లో సూపర్ అంటే అప్పుడు వైబ్ అంటే కానీ ఇప్పుడు కూడా వైబ్ అంటే ఇప్పుడు కూడా వైబ్ అవ్వచ్చు. సూపర్ సాంగ్ సూపర్ లో ఎక్కడ ఇష్టం అంటే, ఫ్రంట్ వీల్ లేపుకొని వెళ్ళిపోతాడు చూడు ఒకటి, ఫ్రంట్ వీల్ లేపేసి వెళ్ళిపోతాడు. ఆర్టిస్ట్ నాగార్జున మామూలు ఉండదు. అప్పట్లో బైక్ స్టంట్లు అంతే. అంటే ధూమ్ గేమ్ అంటే హిందీలో చూస్తావు, మరి మన తెలుగులో తీయాలంటే ఎవరైనా ఉండాలి కదా మనకి లోకల్ గా. అంటే నేను ఇంకేదనుకోండి, ఇంకా రీమేక్ చేస్తారేమో అనుకున్నాను నేను, నాగార్జున రీమేక్ చేస్తారేమో అనుకున్నాను. కానీ స్టోరీ కూడా బాగుంటది, సూపర్ది. ఆలీ గ్రోత్ కి ఆలీ ఎక్కువ సినిమాలు, చాలా సైడ్ సినిమాలు చాలా చేశారు, కానీ పూలి దాంట్లో ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్ ఉంటది ఆలీది. అక్కడ ఆలీ గురించి చెప్పాలంటే యూనో అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. పూరి సినిమాలో ఆలీకి ఎప్పుడు క్రియేట్ చేసుకుని అది ఎంత ఇంపాక్ట్ అంటే, రాజమౌళి సినిమాలో కూడా ఆలీ అలాంటి క్యారెక్టర్ ఒకటి ఉంటది. చెప్పండి. యమదొంగ అంటావే ఇప్పుడు. చిన్న గెటప్ వేస్తాడు దగ్గర, ఇలా నించుంటాడు. బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడకపోతే చెప్పులు తీస్తే కొడతారు అందరూ మనల్ని. బిజినెస్ మ్యాన్ నా ఫేవరెట్ సినిమా. చెప్పండి. పూణే వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, బిజినెస్ మ్యాన్ ఫస్ట్ ఉంటది కదా అని వచ్చి, అది ఒక పెద్ద బూతు అని, అది ఒక పెద్ద బూత్ అని. ఇంత తెలియకుండా డౌన్లోడ్ చేసుకొని స్పీకర్ చేసుకొని మీ డాడీ ముందు ఇంట్లో పెద్ద సౌండ్ హోమ్ థియేటర్ లో పెట్టుకుని అందరూ థియేటర్ నుంచి చూసారా? ఫస్ట్ భలే ఉంది అనుకున్నాను. మా ఇంట్లో వచ్చి ఏం సినిమా రైదు అనుకున్నారు. అరే ఈ ఫీలింగ్ కూడా ఉంటదిరా. ఏంటంటే సినిమా వెళ్తాం అనమాట, మనకి అంటే సినిమా మధ్యలో ఎక్కువ మాట్లాడడం, మధ్యలో డ్రింక్లు కొనుక్కుండా సినిమా నచ్చేస్తే ఇంటికి వచ్చి ఇచ్చి మహేష్ బాబు ఇలాంటి సినిమా తీసాడు అని మమ్మీ స్టార్ట్ చేస్తుంది. అలా డాడీ ఏమొచ్చి సర్లేదా అనుకుంటే మహేష్ బాబు తీస్తాడు. ఆ ఒపీనియన్ రివర్స్ ఎప్పుడైందో తెలుసా? బ్రహ్మోత్సవం వెళ్ళినప్పుడు. ఏంటంటే బ్రహ్మోత్సవం వెళ్ళినప్పుడు ఒపీనియన్ రివర్స్ అయింది అంటున్నారు. థియేటర్ సినిమా అనుకుంటే మా అమ్మ చాలా బాగుంది రా, ఏం మాట్లాడుతున్నాను. చెప్తాను. ఇంకా ఖాళీ బేవర్స్ కొన్నాం. నేను ఖాళీ బేవర్స్ కొన్నాను. వాడు ఎక్కడో బయట చదువుకున్నాడు, హాస్టల్లో ఉన్నాడు. సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళాం, తినడానికి వెళ్దాం, ఏదో తిరుగుదాని వెళ్ళాం. ఆ రోజే బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది. మనకి తుత్తరాగదు కదా సినిమా అయితే ఫస్టే చూసేయాలి.
వెళ్ళి అడిగితే టికెట్లు లేవు, హౌస్ఫుల్ సినిమా సిఎంఆర్ సెంట్రల్ ఐనాక్స్ లో. ఆ, మేము చాలా వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది, అలాగే వెళ్ళిపోవాలి సినిమాకి. సినిమా అలాగే చూసేలే నాకు బొర్ర ఏంటంటే సన్నా శరత్ అక్కడికి వెళ్ళి బ్లాక్ టికెట్లు కొన్నంత ఏజ్ కాదు మంది, అంత వయసులో మంది ఫస్ట్ ఉన్నదే ₹150. ఉన్నదే డబ్బులు లేవు. బ్లాక్ లో కొనేద్దాం, నడుచుకొని వెళ్ళిపోదాం, అక్కడే ఇంకా చెప్పారు. మాకు ఎంత పిచ్చి వచ్చిందంటే ఒక 10 నిమిషాలు ఇంకా ఆడిని అడుక్కుంటున్నాం, ఏదో 2 టికెట్లు అక్కడ ఎలా చేసి చైర్ వేసుకొని కూర్చుంటాం, కింద కూర్చుని పోతాం, ఏదో ఒకటి చేస్తాం అంటే అప్పటికే ఎవరు క్యాన్సిల్ చేశాడు. సిఎంఆర్ సెంట్రల్ బయట ఓన్లీ అని చెప్పి షో స్టార్ట్ అయిన 10-15 నిమిషాలకి ఎవడో క్యాన్సిల్ చేశాడు 2 టికెట్లు కరెక్ట్ గా. మళ్ళీ ఏ రోల్ అవన్నీ దొరికిందే ఛాన్స్ కూడా వెళ్ళాం. సినిమా స్టార్ట్ అయిపోయింది అప్పటికి. ఓకే మనం మిస్ అయిపోయాం, ఏదో జరుగుతుంది అనుకుని వెళ్తున్నాం. సినిమా ఒక మంచి మాట పాట వచ్చింది, ఇది సమంత డాన్స్ చేస్తున్నా, అదే నా స్టార్టింగ్ పాట. అది కాదా ఫ్యామిలీ ఫంక్షన్ పాట ఉంటది, ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ సంగీతంలో సహవాస్, అది కాదు ఫ్యామిలీ ఫంక్షన్. ఆ పాట మధ్యలో వెళ్ళాం, ఆ పాట అక్కడి నుంచి చూడడం స్టార్ట్ చేస్తాం. ఇంటర్వెల్ వచ్చింది, ఇంటర్వెల్ వచ్చేసరికి అది కాదు, ఫస్ట్ 10 minutes మిస్ అయ్యాం కదా, ఏదో అయి ఉంటుంది సినిమాలో, అందుకు అర్థం అవ్వట్లేదు అనుకుంటా. సెకండ్ హాఫ్ చూస్తే అట్లీస్ట్ అర్థం అవుద్దని కూర్చుంటే వాళ్ళు ఇండియా మొత్తం తిరుగుతున్నారు, వాళ్ళు కార్ వేసుకుని తిరిగేస్తున్నారు, ఎందుకు తిరుగుతున్నారు అర్థం అవ్వట్లేదు. కార్ వేసుకున్నారు, పెట్రోల్ తిరిగేస్తున్నారు, చుట్టాలు అంటున్నారు, రిలేటివ్స్ అంటున్నారు, కలుపుకోవడం. అది కాదు బ్రో, పాయింట్ ఏంటి లాస్ట్ కి బ్రో, ఇంతకీ ఎప్పుడు చచ్చిపోతాడు వాళ్ళ ఫాదర్, హీరో వాళ్ళ ఫాదర్ ఇంటర్వెల్ గా. ఏదో పెద్ద మాట అనేస్తారు, రావు రమేష్ పెద్ద మాట అనేస్తాడు ఏదో. ఆ చనిపోవడం సీన్ కూడా నాకు ఇంకా యాక్టింగ్ అద్భుతం, కానీ యాక్టింగ్ బాగుంటది కానీ సింటాక్స్ అర్థం కాలేదు ఎవరికి. సినిమా ఎందుకు తీసారో అర్థం కాదు నాకు. బట్ లాస్ట్ కూడా అదే అనుకున్నా, ఇప్పుడు కూడా నేను మీ ఇద్దరం బిలీవ్ చేసేది ఒకటే, ఆ 10 minutes మిస్ అయ్యాం కాబట్టి సినిమాకి స్టోరీ ఇప్పటికే అదే అనుకుంటున్నాం, అది మిస్ అయ్యాం కాబట్టి సినిమా అర్థం కాలేదు. కానీ ఇంకోసారి చూద్దాం అనుకోవట్లేదు, 10 నిమిషాలు కూడా అలాగే ఉన్నాయండి. బ్రహ్మోత్సవం కానీ ఇది దరిద్రం కాదు, ఇది ఇట్స్ నాట్ ద వర్స్ట్ పార్ట్ ఫర్ మీ. ఏంటంటే ఇంటికి వెళ్ళాను, ఇది ఇంట్లో చెప్పుకుంటే మీ ఇద్దరు వెళ్ళిన సినిమా. ఇంటికి వెళ్ళాక ఫ్యామిలీ మొత్తం మళ్ళీ అసలు తీసుకెళ్ళారు. ఇప్పుడు 10 minutes చూసావా, స్టార్టింగ్ 10 minutes అప్పుడు కూడా మిస్ అయ్యాను. ఇట్స్ మేబీ డెస్టినీ. 10 నిమిషాలు ఏమైందో నాకు ఇప్పటికి తెలియదు, నాకు బెర్ముడా ట్రైన్ లో వెళ్ళట్టు ఉంటుంది 10 నిమిషాలు. సో ఒకసారి ట్రై చేద్దాం, బ్రహ్మోత్సవం రియాక్షన్ చేద్దాం, రివ్యూ రియాక్షన్. బ్రహ్మోత్సవం రివ్యూ చేస్తాము. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. యాడ్ల మధ్యలో సినిమా అంటే నాకు ఇప్పటికీ గుర్తురా, ఫస్ట్ టైం బాహుబలి మా టీవీలో వచ్చినప్పుడు ఎవరైనా చూసారా? ఫస్ట్ టైం బాహుబలి మా టీవీలో సినిమా వేస్తాడు రా, రాడు చూసాము, మధ్యలో ఇంటర్వ్యూ వేస్తాడు. మనకి ఒక ఛానల్ యాడ్ వస్తే ఏం చేస్తాం, మా టీవీలో యాడ్ వస్తే ఇంకో సినిమా చూసి మా టీవీకి వస్తాం. కానీ ఎప్పుడు ఏం స్టార్ట్ చేశాడు అనుకున్నా, తెలివిగా పైన టైమర్ అనమాట, బాహుబలి బ్యాక్ ఇన్ అని చెప్పి టైమర్ పెడతాడు 1 minute కి ఎంతకో. అక్కడ చెత్తం కాదు ఇంటర్వ్యూ. ఇప్పుడంటే ఇంటర్వ్యూ ఇంట్రెస్ట్, అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏం ఉండేది కాదు. సినిమా ఏంటారో చూస్తాం, చాలా రోజులు అయింది సినిమాలు టీవీలో చూడాలి, ఎలా వస్తుంది, ఆ తర్వాత అయిపోద్ది, ఆ తర్వాత లాస్ట్ లో ఆపేసి మధ్యలో ఇంకేదో వేసాడు రా, నాకు బాగా గుర్తుంది, గొప్ప చిరాకు వచ్చింది. కరెక్ట్, బాహుబలి చంపేసాక అడ్వర్టైజ్మెంట్ వేసాడు, నాకు బాగా గుర్తు. అది ఇంకా మండింది నాకు థియేటర్ లో చూడడం కన్నా. త్రివిక్రమ్ శ్రీనివాస్ అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. త్రివిక్రమ్ది అంటే నాకు త్రివిక్రమ్ డైరెక్టర్ అని అతను ఉన్నాడు అని నాకైతే అతడు ముందు నాకు అసలు జీరో నాలెడ్జ్ త్రివిక్రమ్ గురించి.
అతడు ముందు వచ్చిందా జల్సా ముందు వచ్చిందా? అతడు అంటే హెడ్ షాట్, అప్పట్లో హెడ్ షాట్ కొట్టాలరా అని చెప్పి త్రివిక్రమ్ గారు మనకి చెప్పారు. అక్కడ ఇక్కడ కాదు, ఓన్లీ వన్. అతడు అంటే హెడ్ షాట్ కాదు బ్రో, ఏం మాట్లాడుతున్నావు? పొగలో నుంచి అలా బయటకు రావడం అతడు. నాకు ఎస్కలేటర్ మన వస్తారు చూడు మహేష్ బాబు, ఇలా నుంచి ఉంటాడు, ఎవడరా నువ్వు అన్నట్టు ఇటు వస్తున్నాడు. అతడు సినిమాలోని మంచి సీన్ ఏంటంటే ఆ గోలీ గన్ లో పెడితే రికాయిల్ కొట్టి ఆడైపోతాడు. గోలీ పెట్టి అతడు సినిమా ఇంకా కామెడీ కాకుండా అతడు సినిమా ఏంటంటే బోర్ కొట్టదు. బోర్ అనేది నీకు సినిమాలో ఎన్నిసార్లు చూస్తాను కాదు, కానీ ఆ సినిమా అలా వెళ్ళిపోద్ది మెల్లగా. ఒక దగ్గర ఆ కామెడీ టైమింగ్ అయినా ఆ మాటలతోనే త్రివిక్రమ్ సినిమాలు అన్ని ఆడిస్తాయి, అది ఏ సినిమా అయినా. సగం సినిమాలు నీకు కామెడీ టైమింగ్, ఆ స్టోరీ కాదు, కానీ అది అన్ని సినిమాలు అలాగ వెళ్ళిపోతాయి. అతడు, దాని తర్వాత జల్సా, దాని తర్వాత అత్తారింటి దారి. అంటే ఏంటంటే నీకు ఒకటేంటంటే ప్రతి చిన్న దాంట్లోని చిన్న ఫిలాసఫీ పెట్టేస్తారు అనమాట అతను. ఆ మాటలతో మన చిన్నప్పుడు అర్థం కావాలి సగం, చిన్నప్పుడు ఆ సగం అర్థం కావు, ఇప్పుడు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంటది. అప్పుడు కూడా మర్చిపోయి వై నాట్ ఏంట్రా గుర్తు పెట్టుకుంటుందా? కలేజా ఎన్నిసార్లు చూసినా ఆ కామెడీ టైమింగ్ కానీ, కలేజా త్రివిక్రమ్ కంటే మహేష్ బాబు సినిమా అది. సినిమా ఏట్రా ఈ సినిమా కలేజాలో బాగుండేది అంటే కామెడీ. కలేజాలో ఫైట్ ఎక్కువ ఉండవు కదరా, అంటే హీరో ఫైట్ చేసేనట్టుగా ఎక్కువ ఉండదు కదా కలేజాలో. ఇంటర్వెల్ బ్యాంగ్ త్రివిక్రమ్ సినిమాలో భారీగా ఫైట్లు ఉండేవంటే అంటే పవన్ కళ్యాణ్ సినిమాలో కావాలని పెట్టారు, కానీ అంత ఎక్కువ. అరవింద్ సమేత పక్కన పెట్టారు, అది వేరు, అరవింద్ సమేత వేరు. కానీ అరవింద్ సమేత లెవెల్ రా, త్రివిక్రమ్ సినిమా దీనిలో ఫైట్లు మరి గొప్ప వెరైటీ ఉంటాయి. ఫైట్ మాత్రం చాలా తేడా ఉంటాయి సినిమాలో. ఫైట్ అంటే మనకి అర్థం అయ్యే లోపల ఫైట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ అరవింద్ స్ప్రెయిన్ ఏదైంది బ్యాండేజ్ వేసుకొని మరి సినిమాకి వచ్చా ఇప్పటికా ఫోటో ఉంటది. నాకు వీర నాయకు అన్యాయం చేస్తాడు సినిమాకి. తిట్లు అంటే సినిమా ఏంటంటే ఇప్పుడు పట్టుకెళ్ళి అప్పుడు సిఎంఆర్ సెంటర్కి అలాగా ఏదో బట్టలు కొనుక్కోవడానికి అది దీనికి వెళ్తే అప్పుడు కరెక్ట్గా ఆ రోజే అఖిల్ ద పవర్ ఆఫ్ జివ్వా అని ఒక సినిమా దిగింది అనమాట. అప్పట్లో ఆ సినిమాకి వెళ్ళాంరా, మా డాడీ పడుకుని పోయారా, మా మమ్మీ పడుకుని పోయారా, నేను ఎంతకెలా చూస్తాను రా, ఆడు జువ్వా అంటాడు అతరా. ముగ్గురు బ్రహ్మోత్సవం స్టార్టింగ్ 10 minutes లో మిస్ అయింది. అఖిల్ చూడలేదు రా సినిమా. అంటే మనం కలిసి సినిమాలు ఎలాగోపోతాయి కాదు వేరు. నేను పాల్ గాడు మీరందరూ మిస్ అయిపోయారు. జనాభాలో సగం మిస్ అయిపోయిన సినిమా చూడండి. ఆ సినిమాలో ఏముంది, యాక్చువల్లీ ప్రైమ్ లో ఉండేది మిఠాయి. నేను అది జస్ట్ అప్పటికి నాకు అటెండెన్స్ లేదు, ఒక ల్యాబ్ అది ఒక ల్యాబ్. ఇప్పుడు ఆ ల్యాబ్కి ఎక్కువగా వెళ్ళేవాడిని కాదు, అటెండెన్స్ లేదు. కానీ ఆ రోజు అంటే మనకి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాము, ఎందుకంటే సినిమాలో ఎవరున్నారు, రాహుల్ రామకృష్ణ ఉన్నాడు, శ్రీదర్శన్ ఉన్నాడు. బాబోయ్ అప్పుడులో పెళ్లి చూపు లూప్ అనమాట. మనకి పెళ్లి చూపుల్లో ఫుల్ డైలాగ్ వేసేవాడు రాహుల్ రామకృష్ణ. అంటే అర్జున్ రెడ్డి లో ఉంటాడు, మంచి ఆగేది లేదు తగ్గేది లేదు, కుమ్మేద్దాం అది ఇది అని చెప్పి సిఎంఆర్ సెంటర్కి వెళ్తాం. యాక్చువల్లీ థియేటర్ లో ఎవరు లేరు అనమాట ఆ రోజు, చాలా తక్కువ మంది ఉన్నారు అనుకుంటా. నాకు తెలిసి ఆ తర్వాత థియేటర్ లో ఆడలేదు అనుకుంటా సినిమా. అరే అసలు ఏంటో అర్థం కాదు ఆ సినిమా. అది బ్రహ్మోత్సవం అయినా నువ్వు డీ కూడా చేయగలవు, కానీ ఈ సినిమా అసలు అంటే అలాగని కాదు. ఇప్పుడు చూస్తే నచ్చుతుంది, నేను రీవాచ్ చేయలేదు. ఆ సినిమాని చూస్తే నచ్చుతా, నేను రీవాచ్ చేయలేదు ఇప్పటి వరకు, కానీ చూస్తాను. అంటే సినిమా దేని గురించి నీకు గుర్తుందా? ఏదో మ్యాక్ అంటారు సినిమా. నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూసినట్టున్నాను. ఇప్పటికిప్పుడు కథలు వేస్తున్నాడు, లేదు చూసినట్టు నాకు గుర్తుంది.
ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ రాహుల్ రామకృష్ణ, అది ఇంకో సినిమా అనుకుంటా కదా, రాహుల్ రామకృష్ణ సాఫ్ట్వేర్. అది ఉషాదు బ్రో, అది ఉషా. అరే గొన్నగడు మాట్లాడేది ఇప్పుడు. ఆడదు మీకు ఏంటంటే వైవిఎస్ చౌదరియా ఒక్క మగాడు ఒక్క మగాడు డైరెక్టర్ ఉంటది బాలకృష్ణది. తెలుసు. నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్స్ పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి ఆ సినిమానా, అంటే సాంగ్ అనమాట. అదే అదే. అరే బాలకృష్ణ అంటే గుర్తొచ్చింది, బాలకృష్ణతో సినిమా ఉంటుంది ఇదేనా? దాంట్లోనే వందే మాత్రం సిమ్రన్ తిరిగిపోతుంది, అదొక సీన్ ఉంటది, వందే మాత్రం అని చెప్పి బయట ఎవరో పనావిడ అంటది, కూరగాయలు కొంటూ 100కి ఏమాత్రం అని ఉంటది. అది దానికి రీసౌండ్ అయ్యి వందే మాత్రం అని చెప్పి పిచ్చొచ్చి కొట్టేసుకుంటది. అది పిచ్ వచ్చి కాదు, ఇలా లాగుతుంది అది. నాకు తెలిసి ఒకే ఒక్కడు ఇస్ సమ్వేర్ అరౌండ్ భారతీయుడు టైప్ కదా సినిమా. ఒకే ఒక్కడు సారీ ఒకే ఒక్కడు కాదు, సారీ ఒక్క మగాడు భారతీయుడు టైప్. భారతీయుడే ఈరోజు ఓకే ఇక్కడ ఎందుకురా. బై ఫ్రెండ్స్, ఎలా ఇచ్చావు అలా చెప్పేసి వెళ్ళిపోవాలి. అరే అలాగేం కాదు, పాయింట్ వద్దు, సోదొద్దు, పాయింట్ రా. ఒకటి మాట్లాడదాం అనుకున్నాం, ఇంకేదో మాట్లాడాం, కానీ నెక్స్ట్ వీక్ రండి ఒకటే మాట్లాడతాం అనుకోకండి. ఒకటి మాట్లాడటం అనుకుంటే 100 మాట్లాడతాం. ఓకే, టాటా, గుడ్ బై.